చూడండి, పోయిన నగలు ఏమయ్యాయో ఎవరు తీశారో నాకు తెలుసు. మర్యాదగా నిజాన్ని ఒప్పుకుంటే మీకే మంచిది. అదైపోయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? నాకు ఆ నగల విషయం తెలీదు అని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మీరు చెప్పకపోతే చెప్పించాల్సి వస్తుంది. అంటే కొడతావా? బలవంతంగా నాతో నేరం ఒప్పిస్తావు అంతేగా? నా స్టేషన్లో న్యాయం తప్ప అన్యాయం ఉండదు. లాఠీ తప్పు చేసిన వాడి వీపు మీద విరుగుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏంటి బెదిరిస్తున్నావా? ఎవరనుకుంటున్నావే? లలిత, బిజినెస్ మ్యాగ్నెట్ ధనంజయరావు గారి పెద్ద కూతురు. నా ఒంటి మీద దెబ్బ పడితే ఈ పోలీస్ స్టేషన్ లోనే అందరినీ తగలపెట్టిస్తా. ఇప్పుడు ఈ నగలు దొరికిపోయాయి కదా, అక్కను వదిలిపెట్టమని సూర్యకు ఫోన్ చేసి చెప్పు. అవునా? ఆ సూర్య అసలే తలతిక్కలది. పైగా తన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ కేసు ఇది. సెంటిమెంట్కి పోయి ఎలాగైనా ఈ కేసు సాల్వ్ చేయాలన్న ఆలోచనతో, ఆవేశంతో అక్క మీద లాఠీ చేసుకుంటే తర్వాత మనమే బాధపడాలి. అవునన్నా, సూర్యకి అసలే కోపం ఆవేశం ఎక్కువ. త్వరగా ఫోన్ చేసి అక్కను విడిచిపెట్టమని చెప్పు నాన్న. కేసు వాపస్ తీసుకుంటున్నామని చెప్పండి నాన్న. నగలు దొరికిన తర్వాత కూడా ఇంకా ఏంటన్న ఆలోచన? అక్క, నేనే ఫోన్ చేస్తాను. సుబ్బలక్ష్మి, ఇదేంటి ఇన్ని లాఠీలు పట్టుకొచ్చింది? కొంప తీసి కొడుతుందా? ఒకసారి లేవండి. ఎందుకు? కుర్చీలో ఉంటే కొట్టడానికి కంఫర్ట్ గా ఉండదని. లేవండి. ఏంటి నిజంగానే కొడతావా? నేనే తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసినా కొట్టే అధికారం పోలీసులకు లేదు. నా ఒంటి మీద దెబ్బ పడితే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాను. నీ ఉద్యోగం పోతుంది చెప్తున్నాను. సుబ్బలక్ష్మి, ఈ గదిలో నీకేమైనా మాటలు వినిపిస్తున్నాయా? లేదు మేడం. ఇదిగో కొడితే బాగో చెప్తున్నా. ఈయనెందుకు ఫోన్ చేస్తున్నారో? ఏంటి నీ సుపీరియర్ నుండేనా ఫోను? నా గురించే అయ్యుంటుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. ఇప్పుడేం చేస్తావే? సుబ్బలక్ష్మి, ఏంటి మేడం? ఈ ఫోన్ సైలెంట్ లో పెట్టి నా టేబుల్ మీద పడే. ఓకే మేడం. దిస్ ఇస్ టూ మచ్. ఇది అన్యాయం. నువ్వు కావాలనే పాత కక్షలని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఇవన్నీ చేస్తున్నావు. ఇలా నిరపరాధుల్ని శిక్షించడం సిన్సియర్ ఆఫీసర్ లక్షణం కాదు.
నిజాయితీ గల ఆఫీసర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో. హలో ఎస్ఐ గారు, నగలు దొరికాయి, మా అక్కను వదిలిపెట్టండి. నగలు దొరికాయా? మరి దొంగెవరు? ఆహ్, అదంతా నీకు అనవసరం. ఎవరు? మా తమ్ముడేనా? నగలు దొరికాయని చెప్తున్నాడు కదా, ఇంకేంటి? మా స్టేషన్లో కంప్లైంట్ ఉంది. నాకు తెలుసు, నువ్వంత రూల్ ప్రకారం వెళ్తావనే కంప్లైంట్ ఇచ్చిన మా నాన్న స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వాపస్ తీసుకుంటారు. పంపిస్తున్నాను. సుబ్బలక్ష్మి, ఈవిడ్ని పంపించేసేయండి. మీరెళ్ళొచ్చు. ఆ విషయం నువ్వేం చెప్పక్కర్లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. హ్మ్. ఏమే, అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి నన్నే పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తావా? కక్ష కట్టి నన్ను కొట్టాలని చూస్తావా? నువ్విక్కడ డ్యూటీలో ఉండేది కొద్దిసేపే. మిగతా టైం అంతా నా ఇంట్లో ఉండాలి, నా తమ్ముడితో ఉండాలి, మా మధ్య తిరగాలి, మా మధ్య బ్రతకాలి. ఇది నీ స్టేషన్ కాబట్టి నువ్వేంటో చూపించావు. అది నా అడ్డా. రా, అక్కడ నేనేంటో చూపిస్తా. ఏంటి మేడం ఇలా జరిగింది? వదిలే సుబ్బలక్ష్మి. మీరు కరెక్ట్ గానే డ్యూటీ చేశారు మేడం, కానీ వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటే మీరేం చేస్తారు? మీరు నీతిగా, నిజాయితీగా, సిన్సియర్ గా ఉండండి మేడం. తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళైనా స్టేషన్ లో నిలబెడుతుంది మా సూర్యకాంతం మేడం అని మేము గర్వంగా చెప్పుకోవాలి. ఇలానే ఉండండి మేడం. మీ మొదటి కేసు మీరు ఓడిపోలేదు మేడం, గెలిచినట్టే లెక్క, గెలిచినట్టే మేడం. చైతుబాబు, ఏంటి పులి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన వాళ్ళని రాత్రిపూట స్టేషన్లో ఉంచి కొడతారంట కదా, నిజమేనా? ఎందుకు కొడతారు? ఏం తప్పు చేస్తుందని కొడతారు? అయినా అక్కడున్నది మన సూర్యకాంతమే కదా. కాబట్టే అనుమానమే. కొడితే ఊరుకుంటాం అక్క? పెద్దక్క ఒంటిపైన లాఠీ పడిందని తెలిసిన మరుక్షణమే ఏం చేస్తావురా? అక్క నీ పెళ్ళం తీసుకెళ్లిపోతుంటే ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావు. ఇప్పుడు కొట్టింది అని తెలిస్తే గదిలేకపోయి ఏడుస్తావు, అంతే కదా? ఇంత వయసు వచ్చినా నువ్వింకా చిన్నపిల్లాళ్లాగే ఉంటున్నావు, కానీ మగాళ్లా మాత్రం తయారవ్వలేదురా. అలాంటావేంటక్క? వీలు దొరికినప్పుడల్లా నేను గట్టిగానే మాట్లాడుతున్నాను కదా. మేం అడుగుతున్నది నువ్వు పంచ్ డైలాగులు, బిల్డప్ డైలాగులు చెప్పమని కాదురా. గట్టిగా నిలబడ్డం లేదు, సమస్య వచ్చినప్పుడు గట్టిగా తెగించి అడ్డంగా నిలబట్టలేదు అని. అడ్డుపడదామనే అనుకున్నాను. ఒట్టి ఎంక్వైరీ అయినా కదా అని ఊరుకున్నాను. ఒక పక్క నాన్న చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. రాను రాను మా పరిస్థితి దారుణం అయిపోతుందిరా. ఏమండి, లలిత మేడంని వదిలేశారండి. అక్క
కాలేదు కదా. ఆ సూర్య నిన్నేం చేయలేదు కదా. ఆ, వీపు మీద లాఠీ విరిగితే మూలుగుతూ వచ్చేవారు కదండి. మాట్లాడవేంటక్క? ప్రస్తుతానికి నన్నేం చేయలేదే, కానీ అది మనల్ని మాత్రం బ్రతకనివ్వదు. నిన్ను నన్ను మన ముగ్గురులో ఎవరిని ప్రాణాలతో బ్రతకనివ్వదే. అక్క ఎవరని కక్క, ఎవరిని కక్క? ఇక మీదట నన్ను కానీ వీళ్ళని కానీ అలా పిలవద్దు. అలా అంటావేంటక్క? నేనేం చేశాను? ఏం చేసావురా? నన్నది అవమానించి ఎంక్వైరీ అని తీసుకుపోతుంటే మాట మాత్రమైనా దానికి అడ్డు చెప్పకుండా గడకర్రలా నిలబడ్డావు. నీకేం పర్లేదక్క, నేనున్నాను, నువ్వు వెళ్ళు అని పైగా ఒక డైలాగు. నాకు తండ్రున్నాడు, తమ్ముడున్నాడు, బంధువులున్నారు, బలగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉండి అందరూ ఉండి అనాథ బతికైపోయిందిరా నాది. అసలు ఆ సూర్యకాంతం పోలీస్ అయ్యింది సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు, దాని కళ అని కాదు. మా మీద కక్షతోనే అది పోలీస్ అవ్వాలనుకుంది. మమ్మల్ని వేధించి సాధించి మా మీద కక్ష తీర్చుకోవడానికి అది పోలీస్ అవ్వాలనుకుంది. అనుకున్నది సాధించింది, ఇప్పుడు పగ సాధించడం మొదలు పెట్టింది. నువ్విచ్చిన అలసు వల్లే అది అలా చెలరేగిపోతుందిరా. నేను అలసి ఇవ్వడం ఏంటక్క? మాకు తెలియదనుకోకురా. మాతో ఉన్నప్పుడు మా మాట మాట్లాడతావు, గదిలోకి వెళ్ళాక ఆ సూర్యకాంతం చెప్పిన దానికి తలాడిస్తావు. సూర్య మేడం ఏం చేసినా కుటుంబం కోసం, మీ అందరి మంచి కోసం చేస్తారండి. ఏం జరిగిందిరా మంచి? దానివల్ల మా కుటుంబానికి ఏం మంచి జరిగిందో అటుంచితే అది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అయినా తమ్ముడని ఏం లాభం అక్క? దీనంతటికీ కారణం నాన్న. సూర్యుని నెత్తిన పెట్టుకుంది నాన్న. ఇంట్లో నగలు పోయాయంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది నాన్న. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు ఎప్పుడో అయిపోయిన దాని గురించి కోడలు ఎస్ఐ అవగానే కంప్లైంట్ ఇచ్చేశాడు. అసలే ఆ సూర్యకాంతానికి కళ్ళు నెత్తినుంటాయి. దానికి తోడు అధికారం చేతికొచ్చేసరికి నెత్తి మీద ఉండాల్సిన కళ్ళు కాస్త ఆ పోలీస్ టోపీ పైకెక్కి కూర్చున్నాయి. మనం నిలదీయాల్సి వస్తే తమ్ముడిని కదక్క నిలదీయాల్సింది, నాన్నని. నాన్నెక్కడా? ఇక్కడే ఉన్నానమ్మా. అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయానన్నా చూసావా? అప్పుడు ఇక్కడే ఉన్నానమ్మా. నా కోడలికి అధికారం చేతిలోకి వచ్చేసరికి నెత్తి మీద ఉండే కళ్ళు పోలీస్ టోపీలోకి వెళ్లిపోయానన్నా చూసావా? అప్పుడు కూడా ఇక్కడే ఉన్నానమ్మా. ఓహో, అంటే ఇక్కడే ఉండి అంతా వింటూనే ఉన్నారన్నమాట. అవునమ్మా, నా కూతురు ప్రయోజకత్వం మాటల్లో వింటూ మురిసిపోయి మాట్లాడలేక కామ్గా నిలబడిపోయి చూస్తూ ఉన్నానమ్మా. నానా, నీ కోడల గురించి నీకేం చెప్పినా ఎన్ని చెప్పినా నీ బుర్రకెక్కదని నాకు తెలుసు. మేమెన్ని చెప్పినా తన్నే వెనకేసుకొస్తావని కూడా తెలుసు. మీరు కరెక్ట్ గా ఉంటే మిమ్మల్ని కూడా వెనకేసుకొచ్చేవాడినమ్మా. మేమేం తప్పులు చేశాం నాన్న? ఊర్ని ఆయనతో డిస్కషన్స్ అనవసరం. అనవసరం అంటావేంటక్క? మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. అసలు ఆ సూర్యకాంతం మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు మేం గట్టిగా కళ్ళెర చేస్తే తల వంచుకుని వెళ్లిపోయేది. నువ్విచ్చిన అలసు వల్ల మాకెదురు సమాధానం చెప్పడం మొదలు పెట్టింది. ఇక వీడు దగ్గరికి తీసుకునేసరికి మా ముందు కాలర్ ఎగరేయడాలు, ఛాలెంజ్లు చేయడాలు, వార్నింగ్లు ఇవ్వడాలు. మనింటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిందంట. రోజు రోజుకి దాని ఆగడాలకి అద్దు అదుపు లేకుండా పోతున్నాయి. ఆడపడుచునని కూడా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళింది. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? ఇక మా వల్ల కాదు నాన్న, ఈ అవమానాలు మేం పడలేం. అందుకే ఒక్కటే మాట చెప్పండి, మీకు తమ్ముడికి మేం కావాలా, ఆ సూర్యకాంతం కావాలా?
అది అది ఇది కథలు కహానీలు వద్దురా. మీ ఇద్దరికి మేం కావాలా, ఆ సూర్యకాంతం కావాలా? వదినా, అక్కడ లాఠీ చూపించి బెదిరించి ఇక్కడ వదినా అని ప్రేమ ఒలకబోస్తున్నావా? నా డ్యూటీలో భాగంగా మిమ్మల్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది, కానీ మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. ఆహా, ఎస్ఐగా డ్యూటీలో భాగంగా నన్ను తీసుకెళ్లిపోయావు. మరి ఈ ఇంటి కోడలు కదా, ఆడపడుచుని తీసుకెళ్లకూడదన్న జ్ఞానం ఎక్కడికి పోయింది నీకు? బయట వాళ్ళని చూసినట్టు నన్ను చూస్తావా? నన్ను ఇంట్రాగేషన్ సెల్లో కూర్చోబెడతావా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంటారు కదండి. కడుపు మండి మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వస్తే పళ్ళు రాల్తాయి కూడా అండి. ఎంక్వైరీ అన్నాక ఎవరినైనా అక్కడే కూర్చోబెడతాం. అప్పుడు ఈ వదిన వంకాయ కబుర్లు ఎందుకే? అయినా నీతో మాట్లాడనవసరం. ఎప్పుడైతే అందరితో మేము సమానం, ఆడపడుచుల కంటే డ్యూటీనే ముఖ్యమని అన్నావో అప్పుడే నీకు మాకు మధ్య రిలేషన్ తెగిపోయింది. అది కాదు. అవసరం లేదు. నువ్వేం చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మాతో మాట్లాడాల్సింది మా నాన్న. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాల్సింది మా నాన్న. చెప్పు నాన్న. ఏం చెప్పమంటావమ్మా? చెప్పాగా, దాంతో ఈ ఇంట్లో అవమానాలు మేం పడలేం. ఫైనల్ సొల్యూషన్ ఏంటో చెప్పు. ఫైనల్ సొల్యూషన్ ఒకటే కదమ్మా మార్గం. అవును నాన్న, దానికి సర్ది చెప్పడాలు, మాకు నచ్చ చెప్పడాలు, ఈ అడ్జస్ట్మెంట్ వ్యవహారాలేం మాకొద్దు. అయితే దీనికి ఒకటే పరిష్కారం ఉందమ్మా. ఏంటన్నా అది? రేపు సూర్యోదయం అయ్యేసరికల్లా మీ ముగ్గురు ఎవరి మూటముళ్ళు వాళ్ళు తీసుకుని మీ అత్తారెళ్ళకి వెళ్లిపోవడం. మావయ్య, అవునమ్మా, 365 రోజులు కలిసుండి కొట్టుకోవడం కంటే అప్పుడప్పుడు కలవడమే మంచిదమ్మా. అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా నాన్న? ఈ మాట నేను ఎప్పుడో చెప్పానమ్మా. కానీ ఇదిగో తనే మీ మీద పెంచుకున్న పిచ్చి మమకారాల వల్ల మీరింకా ఈ చూరు పట్టుకుని వేలాడుతున్నారు. ఇక మీరు చెప్పినట్టు నచ్చ చెప్పడాలు, సర్ది చెప్పడాలు, అడ్జస్ట్మెంట్ వ్యవహారాలు ఏమీ ఉండవమ్మా. ఇదే ఫైనల్. వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? అసలు గొడవ నగల గురించి, అవి కాస్త దొరికేశాయి. అయినా అక్కలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? నా ఇంట్లో పోయిన నగలు దొరికాయిరా, కానీ దొంగలు దొరకలేదు. చూడమ్మా, నీకిచ్చిన కంప్లైంట్కి అర్థం నగలు తీసుకొచ్చి పెట్టడం కాదు, ఆ నగలు కాజేసిన దొంగ ఎవరో నా ముందు నిలబెట్టమని. సో నీ డ్యూటీ ఇంకా కంప్లీట్ కాలేదు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోలీస్గా నీ పై అధికారుల ఆర్డర్స్ ఎలా ఫాలో అవుతావో, కోడలిగా ఈ ఇంటి పెద్దనైన నా మాట కూడా నువ్వు అలాగే ఫాలో అవ్వాలమ్మా. వాళ్ళు నా ఆడబిడ్డలు ఈ ఇంట్లోంచి వెళ్లకూడదనే ప్రయత్నాలు చేస్తే మాత్రం నేను ఒప్పుకోను.
నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఎన్నిసార్లు విన్నా అక్కల ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం నేను ఒప్పుకున్నానా. మీ అక్కల సంగతి పక్కన పెట్టినా రేపు తెల్లారిన తర్వాత నువ్వేం చేయాలో అది కూడా చెప్తాను. మీ అక్కల పంచాయతీ అయిపోయింది. నెక్స్ట్ నీ పంచాయతీ. రెడీగా ఉండు. ఏమే ఇప్పుడు నీకు హ్యాపీనా? నువ్వు అనుకున్నది సాధించావుగా. ఇంటి ఆడపడుచుని దొంగని చేసేసి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టేశావుగా.